టాలీవుడ్లో ఇప్పుడు ఒక సాంగ్ పెద్ద కాంట్రవర్సీకి కారణమయ్యింది. అడ్విశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా డెకాయిట్ ఇప్పటికి టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఆ టీజర్ లో వినిపించిన ఒక పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది ఏ పాట అంటే హలో బ్రదర్ సినిమాలోని ఫేమస్ సాంగ్ కన్నెపెట్టరో కన్ను కొట్టరో. ఈ పాటకు సంగీతం అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తన అనుమతి లేకుండా ఈ సాంగ్ వాడుకున్నారని ఆరోపించారు. కనీసం కర్టసీకి కూడా తనకు ఒక్క మాట చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తాజాగా నిర్మాత సుప్రియా ఎర్రగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ కోటి గారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నిజానికి ఆ పాట ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ దగ్గరున్నాయి. మేం వాళ్ళ నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము. ఆ విషయం కోటి గారికి తెలియకపోవడంతో ఈ అపార్థం జరిగింది అని తెలిపారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. ఒకసారి పాటల ఆడియో రైట్స్ కంపెనీని అమ్మిన తర్వాత ఆ పాటపై సంగీత దర్శకుడికే హక్కులు ఉండవని, కానీ గీత రచయితకు మాత్రం రాయల్టీ వస్తుందని వెల్లడించారు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకొని వివాదాన్ని ముగించడంతో డెకాయిట్ టీం రిలీఫ్ అయ్యింది. అయితే ఈ విషయం మ్యూజిక్ ఇండస్ట్రీలో కాపీరైట్స్ చర్చను మళ్లీ మొదలుపెట్టింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా పాటలపై హక్కులు ఉండాలా? కమెంట్స్లో చెప్పండి.